ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సశంఖచక్రం సక్రీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలస్వావికౌస్తభం నమామి విష్ణుం సరసా చతుర్భుజం. ప్రియా భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం విశ్వసహస్రనామంలోని 22వ శ్లోకం అనుసంధానం చేసుకోబోతున్నాం. అమృస్య సర్వదుఃసింహ సంధాత సందేవాన్ స్థిర అజోధమర్షణ శాస్త్ర విశ్రుతాత్మా సురారిః. అమ్రస్య సర్వధృక్సింహ సంధాత సందేవాన్ స్థిర అజోధమర్షణ శాస్త్ర విశ్రుతాత్మా సురారిః. వరుణ మెరుగుమని మహనీయుడు మత్స్యుల జన్మ మరణ సంస్కారాన్ని మెలకువతో గమనిస్తూ ఉంటాడు. పండిన ధాన్యం రాలినట్టు పరిపక్వమైన ప్రాణం పంచత్వం పొందుతుంది. ఈ పరిణామాన్ని ప్రాణపతి అన్ని దిక్కుల నుండి పరికిస్తూ తొలగిస్తూ ఆమోదిస్తూ ఉంటాడు. సింహంలా వెనుక చూడటమే కాదు, నరసింహంలా నలువైపులా చూచే 4 మోముల స్వామి సర్వ సమ్మేళనం చేసే సంధాత. ఎక్కడ ఎప్పుడు ఏ ప్రాణాలకు ఎలా సంధానం చేయాలో తెలిసి అనుసంధించే సంధికార్య విశారదుడు జగన్నాటక సూత్రధారి. ఎన్ని పూసలు పోయినా ఈ సంధి సూత్రం నశించదు. అది సుస్థిరమైన శాసనం. అతనికి పుట్టుకలేదు. సకల సృష్టికి మూలమైన ఆకారమే ఆ సూత్రానికి బీజాక్షరం. ఆకారం నుండి ఉదయించిన అజునకు ఆకారం లేదు, వికారం లేదు. అతనికి మాట ఎరుగుదల లేదు, తిరుగులేదు. దుశ్శాసనంలో సుశాసనుడు కాబట్టి అతన్ని గురించి ప్రపంచమంతా చెప్పుకుంటుంది. వేదాలు, వేదాంగాలు, వేదాంతం, పురాణాలు, కావ్యాలు, కథలు, కలాపాలు అన్నీ అతనికి ప్రశస్త పాఠాలే. మంచిని విరోధించే మహాదానమును క్షణములు అందమందించగల సురారి అమురారి. 22వ శ్లోకం. గురుతమో ధామ సత్య పరాక్రమః నిమిషః స్వగ్రీవాచస్పతిరుదారధీః. గురుతమో ధామ సత్య పరాక్రమః నిమిషః స్వగ్రీవాచస్పతిరుదారధీః. 23వ శ్లోకం. పరమాత్మ ప్రపంచానికి గురుతుల్యుడు. అందరికీ మంచి వెతకల జగద్గురువు. అంతకు మించిన గురువు మరొకరు లేరు. అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించే దివ్యధామం అతని దివ్యనామం. ఆ నామమే వెలుగునిస్తుంది, నిలువనీడనిస్తుంది. సత్యమే ఆ వెలుగుకు మూలం. నారాయణుడు స్వచ్ఛస్వరూపుడు. సత్యమే అతని పరాక్రమం. అతని పరాక్రమే సత్యం, మిగిలింది అసత్యం. అందరి పరాక్రమానికి ప్రాణం పోసే మహాప్రాణి అతడే. కనురెప్పపాటుతో కాంతిని ప్రసాదించి శాంతిని నెలగొల్పగల నిమిషజీవి. అసలు నిమిషం అనేది అతడి సంకల్పం వల్లనే ఏర్పడుతుంది. చల్లం లేని అనాది కాలంలో ఆత్మవంతుడి సంకల్పంచే సృష్టిలో చల్లం, స్పందన, నిమిషత్వం ఏర్పడ్డాయి. సృష్టికి ఆరంభమైంది. అతని మెడలోని ముత్యాల హారం అతి రమణీయమైంది. దానిలో పూసలేని నిమిషాలు, హారాలు, పగళ్ళు, రాత్రులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, యుగాలు, అనంతకాలం మనల్ని మెడలో వేసుకుని తన అంత వైభవాన్ని అక్షరూపంలో, వాగ్మయ రూపంలో అసంఖ్యాక జీవకోటికి అందించే ఉదారమతి అతడు. వాగ్విలాసం ఉన్నంత మాత్రాన లాభం లేదు. అది లోక కళ్యాణానికి ఉపయోగపడాలి. పరమాత్మను
పద సంపద ప్రాణకోటికి పరమ కళ్యాణం పరంపర నిరంతరం ప్రసాదిస్తున్న కనుక అతడు సకల ఆరాధ్యుడై నా వాచస్పతి. స్వస్తి. జై శ్రీరామ్.